పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదనే కామన్ సెన్స్ లేదా? హ్యూమన్ సెన్స్ లేని వాడివి కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నావా? వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్ సెన్స్ బిహేవియర్ నీది. నాది నాన్ సెన్స్ అంటావే? మీతో ఎలాంటి సంబంధం లేదు అని తెంచుకుని వెళ్ళాక ఈ కక్ష సాధింపులేంటి? గెలవమనే భయమా? దారి మూసేస్తే మీ కాళ్ల బేరానికి వస్తామన్న ఆశ. వెన్నుపోట్లు దొంగ దెబ్బలు ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? పొట్ట మీద కొట్టడం గొప్ప అనుకుంటున్నావా? సంతోషపడదాం అనుకుంటున్నావా? దాన్ని సంతోషం అనరు, రాక్షస ఆనందం అంటారు. అర్థం లేకుండా మాట్లాడకు. ఏం చేశానని అలా మాట్లాడుతున్నావు? తెలీదా? చేయాల్సిందంతా చేసి మళ్ళీ ఏం చేశానని అడుగుతావే? తెలీదు కాబట్టి అడుగుతున్నా. స్వర్ణ మీద వేసినట్టు నా మీద నిందలేద్దాం అనుకుంటున్నావా? దానిలో నేను అమాయకుణ్ణి కాను. ఏం చేశానో చెప్పు, ఆ తర్వాత ప్రశ్నించు. ఏం చేసావా? ఏఐఆర్లో ఆఫీషియల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి నా అపాయింట్మెంట్ ఆర్డర్ ని క్యాన్సిల్ చేయించింది నువ్వే కదా? ఇదిగో చూడు. ఓహో, తమరి ఉద్యోగం ఉష్కాగి అయింది. అది తమరికి తమరి కేపబిలిటీకి సంబంధించిన విషయం. మెరిట్స్ డిమెరిట్స్ మీవి. వాళ్ళు నో అంటే తమరు బ్యాడ్ అనే అర్థం. అది బయటకు వస్తే ఇంతకాలం మీరు గుడ్ అనుకున్న వాళ్ళు బ్యాడ్ అంటారని ఆ నింద నా మీదకి నెట్టి తమరు గుడ్డే కానీ నేను బ్యాడ్ ఫెలోనని పబ్లిసిటీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చావా? చూడు, నీ జాబ్కి, ఆ అపాయింట్మెంట్కి, రిట్రెచ్మెంట్కి, క్యాన్సిలేషన్కి నాకు ఏ సంబంధం లేదు. అధికంగా మాట్లాడి ఆ తర్వాత నన్ను అవమానించాడు అనొద్దు. అపోహపడ్డది చాలు, అరిచింది చాలు, ఇంక వెళ్ళొచ్చు. ఆ ఏఐఆర్లో సింగిల్ పర్సన్ కూడా నాకు తెలీదు. అబద్ధం. నువ్వనేది పచ్చి అబద్ధం. ఆ రోజు ఆఫీస్కి ఫోన్ చేసి రావచ్చు కదా అన్నారు కదా. ఇప్పుడు ఫోన్ చేస్తా, నా సర్టిఫికెట్స్ తీసి రెడీగా ఉంచమని చెప్తా. ఎలా అయినా ఈ ఆర్డర్ క్యాన్సిలేషన్ వెనుక ఎవరున్నారో తేలుస్తాను. అప్పుడు పరిస్థితి ఎలా ఉండదు, నువ్వు తట్టుకోలేనంత తీవ్రంగా ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నావా? అదే పరిస్థితి నువ్వు కలిగిస్తే ఇలా నిలబడి మాట్లాడే పరిస్థితి నీకుండదు. పోలీస్ జీపేకి సెల్లో ఉండాల్సి వస్తుంది. హలో, సాకేత్ హియర్. నేను రఘురామ్ని మాట్లాడుతున్నాను. ఎరా, ముందు నీ భార్యని పంపి వెనకాల బాగా అరిచిందా, గొడవ చేసిందా అని అడగటానికి ఫోన్ చేసావా? ఆడాళ్ళని ఉసిగొలిపి వెనకాల ఎంక్వైరీకి ఫోన్ చేస్తున్నావా? ఏంట్రా వాగుతున్నావు? సీత అక్కడికి రావడం ఏంటి? నేను పంపడం ఏంటి? మాయ నాటకాలు ఆడకండి. ఇదిగో చూడు, తోడు దొంగ వేషాలు ఇంతకు ముందు సాగాయేమో, ఇక మీదట సాగవు. అపరకాళిల ఆఫీస్కి వచ్చి శివాలెత్తినట్టు ఊగుతోంది. అమ్మోరు పునినట్టు అరుస్తోంది. కావాలంటే వచ్చి చూడు. ప్లాన్ కాకపోతే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావురా? ఏయ్, హోల్ యువర్ టంగ్. ప్లాన్లు వేయడం మీకు అలవాటు. సీత అక్కడికి వచ్చిందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వస్తున్నా, అక్కడికొచ్చి అన్నీ మాట్లాడతా. ఈ లోపు సీతను ఒక్క మాట తూలినా నీ అంతు చూస్తా. రారా రా, నీ ప్లాన్ అదేగా. సందు దొరికితే వాళ్దామనేగా. ఇద్దరిని సెక్యూరిటీతో గెంటిస్తా.